1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగినట్టుగా జ్యుడిషియల్ కమిషన్ ప్రాథమికంగా నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. ప్రాజెక్టు పనులు మొదలు పూర్తయ్యే వరకు కూడా కింది స్థాయి ఇంజనీరింగ్ అధికారి నుంచి ప్రభుత్వ పెద్దల వరకు ప్రతి ఒక్కరికి అవినీతి మరకలు అంటున్నట్టుగా జ్యుడిషియల్ నివేదిక సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద కాగ్ రిపోర్టు, అలాగే జ్యుడిషియల్ ఎంక్వైరీ, విజిలెన్స్ రిపోర్టు, క్రాస్ ఎగ్జామినేషన్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా క్రోడీకరించి ప్రస్తుతం పిసి ఘోష్ కమిషన్ నివేదిక సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి చివరిలో కానీ లేదా మార్చిలో కానీ ఈ నివేదికను సమర్పించే అవకాశం ఉంది. అయితే ఇందులో ముఖ్యంగా కాగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంది కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్. మరి ముఖ్యంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 1,00,000 కోట్లు ఖర్చు చేస్తే తెలంగాణలో ప్రతి ఏటా 15,000 కోట్ల వడ్డీ భారం పడుతుందని చెప్తుంది. ఇంత చేసినా 1,00,000 కోట్లు పెట్టి ప్రాజెక్టు కట్టినా అసలు దీంతో ఎలాంటి ఉపయోగం ఉందనే అంశాలను ఆ జ్యుడిషియల్ కమిషన్ అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ భారీ అవినీతికి పాల్పడ్డట్టుగా చెప్తున్నారు. దాదాపు 25,000 కోట్ల కుంభకోణంలో మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రధాన పాత్ర ఉంది. ఆ సంస్థ బాధ్యుడు మెగా కృష్ణారెడ్డి ఈ అవినీతికి ఆద్యుడు అంటూ కాగ్ అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఒకసారి అంశాల వారీగా కాగ్ రిపోర్ట్లో ఏముంది, అసలు జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ముందు ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకున్నారనే అంశాలు మనం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా కాగ్ రిపోర్టుకు సంబంధించి ఇప్పటిదాకా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానంగా 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు అయినట్టుగా చెప్తున్నారు. ఈ 1,00,000 కోట్ల ప్రాజెక్టుతో ప్రతి ఏటా దాదాపు 15,000 కోట్ల వడ్డీ 15,000 కోట్ల వడ్డీ అని చెప్తున్నారు. సో అంత వడ్డీ భారం ప్రస్తుతం ఇటు ప్రభుత్వంపై, అంటే ప్రజల సొమ్మే కాబట్టి ప్రజలపై పడే అవకాశం ఉంది. ఈ 15,000 కోట్ల వడ్డీ భారం కూడా ఈ ప్రాజెక్టు ఎందుకు పనికిరాదని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధారించినట్టుగా తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ సంస్థ, ప్రాజెక్టులో భాగస్వామైన నిర్మాణ సంస్థ ఇక మెగా ఇంజనీరింగ్ సంస్థ 25,000 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డట్టుగా ప్రస్తుతం కాగ్ చెప్తోంది. ఈ మొత్తం ప్రాజెక్టులో దాదాపు 25,000 కోట్ల కుంభకోణం జరిగినట్టుగా చెప్తున్నారు. సో ఇంతటి భారీ అవినీతికి మెగా ఇంజనీరింగ్ సంస్థే బాధ్యులని చెప్తున్నారు. సో ఈ మెగా ఇంజనీరింగ్ సంస్థ అధిపతి కృష్ణారెడ్డి దీనికి బాధ్యత అని చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం కాగ్ నివేదిక ఇచ్చిన అంశాలను చాలా తీవ్రంగా పరిగణిస్తుంది జ్యుడిషియల్ కమిషన్ కూడా. సో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కాళేశ్వరం పంప్ హౌస్ మునక కూడా ఇక్కడ మెగా ఇంజనీరింగ్ సంస్థనే బాధ్యతగా చెప్తుంది. పంప్ హౌస్ మునకతోనే పూర్తి స్థాయిలో ఇక్కడ డొల్లతనం బయటపడింది. సో పంప్ హౌస్ మునకలో ఇక్కడ మెగా సంస్థ దీనికి పూర్తి బాధ్యతగా చెప్తున్నారు. అలాగే ఇక అత్యధిక నిధులు కూడా మెగా సంస్థే మింగింది. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిలో 25,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్తున్నాను కదా. ఈ 25,000 కోట్ల కుంభకోణంలో అవినీతిలో అత్యధిక వాటా మెగా సంస్థనే, మెగా కృష్ణారెడ్డి ఈ అత్యధిక వాటా అవినీతిలో తీసుకున్నట్టుగా చెప్తున్నారు. సో ఇది ఇక్కడ మెగా కృష్ణారెడ్డి చేసినటువంటి ఎత్తుగడలు నిజంగా అంటే 1 కాదు 2 కాదు, ప్రాజెక్టు డిపిఆర్ మొదలుకొని పూర్తయ్యే వరకు కూడా అంచనా వ్యయాలు అడ్డగోలుగా పెంచడం, ఆ భారాన్ని తిరిగి ప్రభుత్వంపై మోపడం, అది అటుపోయి ప్రజల సొమ్ము కాబట్టి ఆ అంచనా వ్యయాలను పెంచుతూ అడ్డగోలుగా దోచుకున్నారనే ఆరోపణలు. మరీ ముఖ్యంగా అసలు ప్రాజెక్టు నిర్మాణ వ్యయానికి ఈ అంచనాలకు ఏమాత్రం పోలిక లేదు. డిపిఆర్ సిద్ధమైనప్పుడు ప్రాజెక్టు పూర్తయ్యే వరకు కూడా ఎలాంటి పొంతనలు లేవు. అలాగే
ఇక్కడ పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ లేదు, క్వాలిటీ కంట్రోల్ లేదు. అసలు వాటి గురించి క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ గురించి అది చేద్దామన్నా కూడా వాటి గురించి పట్టించుకునే నాథుడు లేదు. ఎందుకంటే ప్రభుత్వ పెద్దల ఆదేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తుంగలో తొక్కారు. క్వాలిటీ కంట్రోల్ చేయలేదు, మెయింటెనెన్స్ చేయలేదు, అలాగే వర్క్ కంప్లీషన్ లేదు. వర్క్ కంప్లీషన్ లేకుండా వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. సో ఈ రకంగా అనేక అంశాల్లో నిబంధనలు తుంగలో తొక్కినట్టుగా తెలుస్తోంది. ఇక మరీ ముఖ్యంగా ఇదంతా కూడా పంప్ హౌస్ నిర్మాణంలో సివిల్ వర్క్స్ వరకే అవినీతి పరిమితమైందని భావించినప్పటికీ ఇక విదేశాల నుంచి తెచ్చినటువంటి మోటార్ల కొనుగోలులోనూ భారీగా అవకతవకలు జరిగినట్టు చెప్తున్నారు. ఇప్పటివరకైతే కమిషన్ రిపోర్ట్లో కేవలం ప్రాజెక్టు నిర్మాణ అంశాలకు సంబంధించి అవినీతి జరిగిందని భావించారు. కానీ ఇక్కడ ఒక మరో కీలకమైన అంశం ఏంటంటే మోటార్ల కొనుగోలులో బాహుబలి మోటార్లుగా చెప్తున్నారు. ఆ మోటార్ల కొనుగోలులో కూడా భారీ అవకతవకలు జరిగాయని చెప్పి ఇప్పుడు ఇంకా ఇలాంటి అంశాలు బయటపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి కొందరు రహస్యంగా కమిషన్కు నివేదికలు కూడా అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. రహస్యంగా ఏం జరిగిందో చెప్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటివరకైతే క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. పీసీ ఘోష్ కమిషన్ తాజాగా 3వ విడతగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోతుంది. కేసీఆర్కు, హరీష్ రావుకు, అలాగే ఈటల రాజేందర్ కూడా ముగ్గురికి సమన్లు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఐఏఎస్లను అధికారులు విచారించారు, ఇరిగేషన్ శాఖ అధికారులు విచారించారు, ఇంజనీర్లు మొదలుకొని ఈఎన్సీలు, ఎస్సీలు, ఆ ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని కూడా విచారించారు. అందరూ కూడా అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే తాము వారి ఆదేశాలను పాటించాము. బిల్లుల చెల్లింపులో కానీ, అంచనా వ్యయాలు పెంచడంలో కానీ, వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లో కానీ, అలాగే క్వాలిటీ కంట్రోల్ చెకింగ్ అంశంలో కానీ ఈ పూర్తి అంశాలన్నీ కూడా పూర్తిగా నిబంధనలు ఎందుకు తుంగలు తొక్కారు, ఎందుకు పాటించలేదు, సరైన నాణ్యత ప్రమాణాలు ఎందుకు పాటించలేదు, దీనికి బాధ్యులు ఎవరంటే కేవలం అప్పటి ప్రభుత్వ పెద్దలు చెప్పారు, మేము చేశామని. అప్పటి ప్రభుత్వ పెద్దలు మరి ఎవరు చెప్తే విన్నారు? ఏం జరిగింది? నిర్మాణ సంస్థ మేఘా ఇంజనీరింగ్ నిర్మాణ సంస్థే అప్పటి పెద్దల్ని చేతిలో పెట్టుకొని ఆడించింది. కేవలం కమిషన్ల కోసమే, కమిషన్లు ముట్ట చెప్తామని ఆశ చూపి భారీగా అవినీతి చేశారు. 25,000 కోట్ల కుంభకోణం. ఇది మామూలు విషయం కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణంగా చెప్తున్నారు. అసలు మెగా ఇంజనీరింగ్ సంస్థను బ్లాక్ చేయాలంటున్నారు. ఆ డిమాండ్లు కూడా వస్తున్నాయి. దీనికంతటికీ ఈ అవినీతిలో అధిక వాటా మింగింది మెగా కృష్ణారెడ్డి అనే ఆరోపణలు చాలా తీవ్రంగా వినిపిస్తున్నాయి. సో మెగా సంస్థను బ్లాక్ చేయాలని కూడా డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో మరి ఇక ఈ జ్యుడిషియల్ కమిషన్ నివేదిక ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతుంది ప్రభుత్వానికి? ఫిబ్రవరిలో నివేదిక రాబోతుంది, ఎండింగ్లో, లేదా మార్చిలో రాబోతుంది. ఎలాంటి సంచలన అంశాలు బయటపడతాయి అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. మొత్తం మీద నిబంధనలు ఏవి పాటించకుండా ఆగమేఘాల మీద ప్రాజెక్టు సంబంధించిన ఫైళ్లను, పనులను పురమాయించడం, అలాగే క్షేత్రస్థాయిలో పనులు పూర్తి కాకముందే పూర్తయినట్టుగా వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు ఇవ్వడం, కొన్ని పనులు చేయకుండానే చేసినట్లు చూపడం, నిర్వహణ చేయాల్సిన బాధ్యత ఏజెన్సీకి ఉన్నప్పటికీ ఆ సమయంలోనూ చూసి చూడనట్లు వ్యవహరించడం, బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండా డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ప్రారంభమైనట్లు సర్టిఫికెట్లు జారీ చేయడం, అలాగే కరోనా టైంలోనూ ఏజెన్సీకి బ్యాంక్ గ్యారంటీలు రిలీజ్ చేయాలని ఆదేశించడం, ఇలాంటి మొత్తం వ్యవహారాలన్నీ కూడా జ్యుడిషియల్ కమిషన్ ప్రధానంగా గుర్తించింది. నాటి ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి లేకుండా ఇవేమీ సాధ్యం కాదని, అదే సమయంలో ఆఫీసర్ల అత్యుత్సాహం వెనుక కమిషన్ల దందా నడిచిందని తగిన ఆధారాలతో నిర్ధారణకు వచ్చింది. సో ఆఫీసర్లకు కమిషన్లు ఇవ్వచూపింది ఎవరు? నిర్మాణ సంస్థ, మెగా ఇంజనీరింగ్ నిర్మాణ సంస్థ. సో మెగా ఇంజనీరింగ్ సంస్థ ఎక్కడ కాలు మోపినా, ఏ ప్రాజెక్టు చేతబట్టినా భారీ ఎత్తున అవినీతి జరుగుతుంది. అది అంతా ఇంత కాదు, 1000 కోట్లలో. అందుకే మెగా ఇంజనీరింగ్ సంస్థను బ్లాక్ చేయాలనే డిమాండ్ అయితే ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లతో కట్టారు. ఎస్, తెలంగాణ ప్రజల సొమ్ముతో 1,00,000 కోట్లతో భారీ ప్రాజెక్టు కడితే ఏడాదికి 15,000 కోట్ల వడ్డీ భారమే అవుతుంది. ఇదంతా కూడా ప్రజలే భరించాలి, ప్రజల సొమ్మే, ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించాలి. మరి ఈ 1,00,000 కోట్లలో 25,000 కోట్ల అవినీతి జరిగిందే. 25,000 కోట్ల అవినీతిలో ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము తింటే దానికి బాధ్యులు ఎవరంటే అందరి వేళ్ళు నిర్మాణ సంస్థ మెగా ఇంజనీరింగ్ వైపే వెళ్తున్నాయి. దాని అధిపతి కృష్ణారెడ్డి వైపే చూపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి కాగ్ నివేదిక చాలా తీవ్రంగా తప్పుపట్టింది. ఇప్పుడు ఈ జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీలో ఈ కాగ్ నివేదిక, అలాగే ఆ విజిలెన్స్ నివేదిక, అలాగే క్రాస్ ఎగ్జామినేషన్ చేసుకునే రిపోర్ట్స్, ఇవన్నీ కూడా క్రోడీకరించి చివరిలో ఒక నివేదిక తయారు చేయబోతున్నారు. బహుశా ఆ నివేదిక సిద్ధమైతే ఇక దాని ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ప్రజల ముందు పెట్టి అసెంబ్లీలో చర్చకు పెడతారా, లేదా ప్రభుత్వం ముందు, ప్రజల ముందు పెడతారా?
ఈ ఆధారాలన్నీ క్రోడీకరించుకొని ఇక ఎలాంటి చర్యలు తీసుకోబోతారని మాత్రం వేచి చూడాల్సిందే. సో మొత్తం మీద ఈ లక్ష్మీ సరస్వతి పంప్ హౌజుల్లో జరిగినటువంటి బరాజుల నిర్మాణంలో జరిగినటువంటి అవినీతి, మోటార్ల కొనుగోలులో జరిగిన అవినీతి ఒకటి కాదు, రెండు కాదు. సో ఓవరాల్గా సంవత్సరానికి తెలంగాణ ప్రజల మీద మళ్ళీ చెప్తున్నాను 15,000 కోట్ల భారం పడబోతుంది, వడ్డీ భారం. సో ప్రభుత్వం అయితే ఇది ఎందుకు పనికిరాదని నిర్ధారించిన ఈ నేపథ్యంలో మరి మేఘా ఇంజనీరింగ్ సంస్థపై ఎలాంటి చర్యలు ఉంటాయి, దీనికి బాధ్యులైన అప్పటి ప్రభుత్వ పెద్దలు వాళ్ళను ఒత్తిడికి గురి చేసిన ఆ మేఘా ఇంజనీరింగ్ సంస్థపై ఎలాంటి చర్యలు ఉంటుందని మాత్రం వేచి చూడాల్సిందే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.